years of excellence. Sun International Institute of Tourism and Management. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. మంచు విష్ణు గారు ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అంటే ఆయన చాలా ఆశలు పెట్టుకుని ఈ సినిమా మీద ఉన్నారనమాట. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా, ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా ఇంకా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది కాబట్టి ఈ మధ్యలో అంచనాలన్నీ ప్రభాస్ గారిని కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయినా స్క్రీన్ మీద చూడగలుగుతాం అనే అంచనాలతో కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకైతే ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది హ్యాపీగా ఉన్నారు. సినిమా రిలీజ్ కూడా 27th ఉంది అన్నమాట. సో ఇప్పుడు ట్రైలర్ గురించి కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. నాతో పాటు ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్. హలో. బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం స్మైల్ వచ్చింది, ఫేస్ లో బ్లష్ వచ్చింది. కన్నప్ప ట్రైలర్ ఇంపాక్ట్ అంటారా దీనివల్ల? అవును. ఏమనిపించిందండి ట్రైలర్ చూసినప్పుడు? అందరికి అనిపించినట్టే అనిపించిందండి. ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ట్రైలర్ ఇస్ ప్రభాస్ గారు. చాలా బాగా చూపించారు ప్రభాస్ ని. ఆ మెచ్యూర్డ్ పోర్ట్రేయల్ నాకు చాలా నచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. స్క్రీన్ మీద ఈ ట్రైలర్ ప్రభాస్ ఉన్నంతసేపు ఇట్స్ లైక్ ఎ ఫీస్ట్ వాచింగ్ హిమ్. ఎందుకంటే తన సినిమాలు కొంచెం క్వాలిటీ వైజ్ లేట్ అవుతున్నాయి కాబట్టి తనని స్క్రీన్ మీద చూడాలనే ఒక క్యూరియాసిటీ అవుతుంది. మన వెయిటింగ్ హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది కన్నప్ప రూపంలో రావడం వెరీ హ్యాపీ. అండ్ ఇంత పెద్ద మల్టీ స్టారర్, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక తెలుగు ఇండస్ట్రీ నేటివ్ సినిమా ఇంత గ్రాండియర్గా ఇంత సూపర్ స్టార్ని ఒక గెస్ట్ రోల్లో పెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ అటు మోహన్ లాల్ గారు కానీ అంటే అన్ని ఇండస్ట్రీ నుంచి కూడా స్టార్స్ని తీసుకొని తను మంచు విష్ణు గారు ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అది అంటే కొంతమంది మాత్రమే సెల్ఫ్ మీద ఇంత ఇన్వెస్ట్ చేయగలుగుతారు ఒక కాన్ఫిడెన్స్ తోటి. అది దేవుడి సినిమా కాబట్టి చేస్తున్నారు. ఇంకోటి, ఇది ఆల్రెడీ ఈ కన్నప్ప అనే సినిమా 1970s 1960s నుంచి కూడా మెనీ లాంగ్వేజ్లో వచ్చి సక్సెస్ అంటే గ్రాండ్ సక్సెస్ చూసింది. అయితే ఇప్పుడున్న జనరేషన్, యంగ్ జనరేషన్ ఎవరుతున్నారో వాళ్ళని పాత సినిమా చూడమంటే చూడరు. అది పాత సినిమా కాబట్టి చూడరు. ఎందుకంటే యాక్టర్స్ ఎవరు ఇప్పుడు ఉండరు. చూస్తే కూడా బాగుంటుంది. అంటే రీసెంట్ వినాయక చవితి రోజు నేను యాక్చువల్లీ కృష్ణరాజు గారి కన్నప్ప చూశాను. నాకు మంచి అనిపించింది. కొన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు అది కాంట్రవర్సీ అవ్వచ్చు, అవి మార్చారు ఇప్పుడు వచ్చిన సినిమాలో. కానీ ఏదైతే ఒరిజినల్ కన్నప్ప ఉందో చాలా బాగుంది. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ యంగ్స్టర్స్ ఎవరుతున్నారో, ఆ స్పీడ్ స్మార్ట్ జనరేషన్ ఎవరుతున్నారో వాళ్ళకి తగినట్టు, వాళ్ళకి కావాల్సినట్టు ఈ సినిమాని ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా తీసారనిపించింది. సో రియల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతానని నేను కూడా కోరుకుంటున్నాను. అంటే మేజర్ హైలైట్ గురించే ముందు మాట్లాడుకుందాం అండి. ప్రభాస్ గారు, సో ప్రభాస్ గారు ఫైనల్ కట్ తర్వాత ఇన్ఫో ప్రకారం 28 minutes వచ్చిందంట కట్. ఇప్పుడు రాజ్యసభ ఎలాగో దగ్గరలో లేదు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి ఇదే ఆప్షన్ అని ఫిక్స్ అవ్వచ్చు అంటారా? బికాస్ 28 minutes అంటే ఆల్మోస్ట్ చాలా హ్యాపీ కదా. సిల్వర్ స్క్రీన్ మీద 28 minutes అంటే ఆల్మోస్ట్ సినిమా చూసినట్లు. దీని గురించి మీరు ఏమంటారు? ఇంకా ఆ 28 minutes ఆఫ్ సెలబ్రేషన్ థియేటర్ లో ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ముఖ్యంగా దేవుడి సినిమాల్లో ఆ క్యారెక్టరేషన్ ప్రాపర్గా చూపించి ఉంటే మాత్రం ఎక్సలెన్స్ ఆఫ్ ప్రభాస్ గారిని మనం చూస్తామని ట్రైలర్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ హీరోగా చూపించేది ఒక పద్ధతి, ఇలా అంటే వి నెవర్ ఎక్స్పెక్ట్ ప్రభాస్ డూయింగ్ ఎ సపోర్టింగ్ రోల్. అంటే ఈ సినిమాలో హీరో మనం చెప్పాలంటే విష్ణు గారు అని చెప్పాలి. కానీ స్టోరీ అంతానేమో శివుడి ఆధారంగా ఉంటుంది. ఆ శివుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు అనే ఒక పాయింట్ వస్తే శివుడి ద్వారానే పిలిపించుకొని ప్రత్యక్షమైన ఒక దైవాంశ సంభూతుడుగా ఇందులో ప్రభాస్ కనిపించడం ఇట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన డైలాగ్ ఏదైతే చూపించారో ఈ ట్రైలర్లో, ఆ డైలాగ్ చాలా బాగుంది. ఇప్పుడున్న పెద్దవాళ్ళందరికంటే కూడా నాకు కొంచెం ఇండస్ట్రీలో చెల్లుద్దేమో అనిపించింది ఆ డైలాగ్. ఎవరు రాశారో కానీ అటు సినిమాలో సెట్ అయ్యేటట్టు రియాలిటీలో కూడా ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేలాగా భలే రాశారు. చాలా బాగా రాశారు. అండ్ అంటే ఇంత పెద్ద కాంబినేషన్ సెట్ చేయడము అంటే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కాంబినేషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించి విష్ణు గారు చాలా గుడ్ స్టెప్స్ తీసుకున్నారు. అందులో ఫస్ట్ బిగ్గెస్ట్ గ్రేట్ స్టెప్ ఏంటంటే ప్రభాస్ గారిని ఈ సినిమాలోకి కన్విన్స్ చేయడం. ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి, అంత బిజీ స్టార్ అయ్యుండి, వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న ప్రభాస్ ఒక సినిమాలో ఉన్నాడంటే ఆడియన్స్ ఫుట్ఫాల్ ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అంటే ఏదైతే సినిమాకి ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఇంతమంది స్టార్ క్యాస్ట్లోంచి ప్రభాస్ ఇండివిజువల్గా హీల్ పుల్ ఆఫ్ ద ఎంటైర్ బడ్జెట్ ఆఫ్ ద మూవీ. ఇంకా రిమైనింగ్ ఏది వచ్చినా ఇంకా వీళ్ళ పేరు మీద వచ్చింది అనుకోవాలి. ప్రభాస్ పేరు మీద ఒక 300-500 crores మినిమం పుల్ ఆఫ్ ఉంటుంది సినిమాకి.
అదైతే ఇంకా మినిమం గ్యారంటీ. ఇంకా దాని తర్వాత నుంచి ఇంకా సినిమా సొంతంగా ఎలా ఉంది అనే దాన్ని బట్టి దాని బెనిఫిట్స్ మీద ఇంకా సినిమా. ఇంకోటి మనం చూస్తే మంచు ఫ్యామిలీ ఎవరైతే మోహన్ బాబు గారి నుంచి మనం కౌంట్ చేసుకుంటే వాళ్ళ ప్రొడక్షన్లో చాలా మూవీస్ తీశారు. కొన్ని చాలా సక్సెస్ అయినాయి, కొన్ని నార్మల్గా నడిచినాయి. కానీ ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. మోహన్ బాబు గారు ఇదివరకు చాలా సినిమాలు చేశారు. అన్నిట్లో మీరు చూడండి, ప్రతి సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. అప్పట్లో ఆయన చాలా సినిమాలు హిట్ అవ్వడానికి కారణం ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్స్తో పాటు ఆయన ప్రతి సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. మంచి మంచి మ్యూజిక్ అనేది ఇప్పుడు ఇదివరకు చిరంజీవి గారి సినిమాలో పాటలు ఎలా బాగుండేవో మోహన్ బాబు గారి సినిమాలో కూడా పాటలు చాలా బాగుంటాయి. ఇప్పటికి కూడా ఆ పూల రంగు సాంగ్ కానీ, ఐ మీన్ దెర్ ఆర్ ఇండెక్స్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి. అసలు ఇప్పటికీ కూడా అది కొత్త సాంగ్ విన్నట్టు అనిపిస్తుంది, ఒక కొత్త ఫీల్ వస్తుంది మనం వింటుంటే. సో ఆ లెగసీని కూడా ఎక్కడో విష్ణు గారు కంటిన్యూ చేశారనిపించింది నాకు. ఒక యాక్టర్ లెగసీ అంటే ఏంటి, ఆయన యొక్క సక్సెస్ని కంటిన్యూ చేయడమే కాదు, ఏదైతే టేస్ట్ ఉంటుందో ఆడియన్స్లో వాళ్ళ పట్ల ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అండ్ మ్యూజిక్, ఏదైతే ఆ టేస్ట్ పరంగా కూడా మనం జడ్జ్ చేసాం వాళ్ళని, ఈ ఫ్యామిలీకి ఆ టేస్ట్ ఉంది మ్యూజిక్ పట్ల అని. అది ఈ కన్నప్పకి సంబంధించి ఒక్కొక్క సాంగ్ బయటకు వదులుతుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్క పాట. ఈవెన్ వాళ్ళ డాటర్స్ పాడిన పాట కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ సాంగ్ కానీ, లేదంటే మన విష్ణు పర్ఫామ్ చేసిన శివలింగం సాంగ్ కానీ అది కూడా చాలా బాగుంది. మోహన్ బాబు గారి ఇంట్రొడక్షన్ సాంగ్, అందులో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ మధ్యలో మళ్ళీ ఆ శివస్తుతి మీదకి వెళ్ళిపోతుంది పాట. అసలు యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకోవడంలోనే దే మేడ్ డ్రాస్టిక్ గ్రేట్ స్టెప్ అని చెప్పాలి. మనం వినాయక చవితికి ఏదైతే అన్ని పండల్స్లో మనం ఏదైతే ఆ స్తుతి వింటామో, ఆ స్తుతి కంపోజ్ చేసిన వ్యక్తిని పట్టుకొని అతనితో మ్యూజిక్ చేయించుకోవాలనే ఒక ఆ ఐడియా చాలా బాగుంది. అదే అంటున్నాను నేను, అంటే ఈ సినిమాని ఏదో తీద్దామన్నట్టు కాకుండా ఈ సినిమా నుంచి తన లైఫ్ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంలో, ఇంకోటి ఆ హిందీ ఆడియన్స్లోకి ప్రాపర్గా రీచ్ అవ్వాలి. ఎందుకంటే తెలుగు యాక్టర్స్ అందరూ కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్న ఫేస్ మనం చూస్తున్నాము. ఎట్లయితే ప్రభాస్ గారు ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిందీ ఇండస్ట్రీ అండ్ అలాంగ్ విత్ ద వరల్డ్ ఆడియన్స్. అలానే RRR తోటి రామ్ చరణ్ గారు అండ్ NTR గారు దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ మార్కెట్ గ్లోబలీ. అలాంటి ఫేజ్లో తిను ఏంటంటే ఎవరినో నమ్ముకోకుండా, ఎట్లయితే అడవి శేష్ గారు తన సినిమాలు తనకు రాసుకొని ఎలా సక్సెస్ అయ్యారో, అలాగా ఒక తనికెళ్ళ బర్ని గారు ఒక స్టోరీతో వచ్చినప్పుడు దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసుకొని స్మాల్ స్కేల్ చిన్నగా సింపుల్గా తీద్దాం అనుకున్న సినిమాని, దీని ఇంత సింపుల్గా ఎందుకు, మన దేవుణ్ణి ఎందుకు గ్రాండ్గా చూపించకూడదు, ఎందుకు వరల్డ్ లెవెల్కి తీసుకెళ్ళకూడదు అనే ఆలోచనతోటి అప్పటి ల్యాండ్స్కేప్స్ ఎలా ఉంటాయని ఆలోచించి, ఇప్పుడు మనకి మామూలుగా ఒక షూటింగ్ ఇండియాలో జరిగితేనే అది చాలా తడిచి మోపడేంత ఖర్చు. కానీ ఈ యాక్టర్స్ అందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డేట్స్ తీసుకొని హ్యూజ్ స్టార్ క్యాస్ట్ ఉంది మూవీలో. ఈ క్యాస్ట్ అందరినీ కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. వాళ్ళందరినీ న్యూజిలాండ్ అనే కంట్రీకి తీసుకెళ్ళి, ఎందుకంటే అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ఒక హ్యూజ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ వీళ్ళు లీజ్ తీసుకొని అక్కడ వీళ్ళు సెట్స్ వేసుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, యాక్టర్ కన్నా కాల్ వస్తే ఎమర్జెన్సీ అంటే వాళ్ళ మధ్యలో వెళ్ళిపోవాల్సి వస్తుందో షూట్ అయిపోయి వెళ్తారు. అలా ఇలా కాకుండా ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ సినిమా తప్ప ఇంకో ధ్యాస ఉండదు. సో అక్కడ అతను ఏం అచీవ్ చేశాడంటే విష్ణు, ప్రతి యాక్టర్ యొక్క డెడికేషన్ టువర్డ్స్ ద మూవీ. ఇండియాలో ఉండుంటే ఏదో ఒక పని మీద 100 మంది కలవడానికి వస్తుంటారు, అది ఇది ఉంటారు. అదే వీళ్ళందరూ ఒక క్యాంప్గా వెళ్ళి ఒక సినిమా చేసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ సినిమా తప్ప ఇంకో ధ్యాస ఉండదు, ఇంకో టాపిక్ ఉండదు మాట్లాడడానికి. వాళ్ళు జోక్స్ వేసుకున్నా, నవ్వుతూ మాట్లాడుకున్నా, ఏదున్నా గడిపిన సమయం అంతా ఆ సినిమా మీదే ధ్యాస, సినిమా గురించే ఉంటుంది. సో ఇట్లాగా ఈ సినిమాకి ఎంతో అంత పాజిటివిటీ తీసుకొచ్చారు మంచు విష్ణు గారు పబ్లిక్లో. అయితే ఎప్పుడైతే ఆ టీజర్ ఫస్ట్ టైం వచ్చిందో మెనీ పీపుల్ వర్ ట్రోలింగ్ ద సీన్స్. ఎందుకంటే ఒకటేంటంటే అండి, మార్కెట్లోకి ఇప్పుడు ఏ సినిమా వచ్చినా అది డివోషనల్ సినిమా అయినప్పటికీ కూడా ఇట్ షుడ్ మేక్ ఇట్స్ ఫుట్ఫాల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ వస్తేనే సినిమా సక్సెస్ అంటారు, బాగుంటే సక్సెస్ అన్నారు. అంటే జనరల్గా ఇప్పుడు ప్రాక్టికాలిటీలోకి వెళ్తే బాగుంది అంటే ఎంత ఎథికల్గా దాన్ని మనము యాక్సెప్ట్ చేసినా బాగుంది కదా, దేవుడి సినిమాని యాక్సెప్ట్ చేసినా రెవెన్యూ మాట్లాడుతున్న రోజులు ఇవి, అవును కదా. వస్తున్న రెవెన్యూ ఎంత, అదే సక్సెస్కి ఒక కొలమానం అయిపోయింది, అవునా కదా. సో ఆ పరంగా కూడా ఆడియన్స్లోకి ఎంతో అంత క్యూరియాసిటీ ఫ్యాక్టర్ బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటికి అంత VFX కంప్లీట్ అవ్వకపోయినా కూడా ఒక మొండి ధైర్యంతో టీజర్ రిలీజ్ చేశారు. అప్పుడు చాలా మంది దేవర్ ట్రోలింగ్ ద మూవీ లైక్ ఎనీథింగ్, VFX బాగాలేదని అదని ఇదని. తను ఏం చేసిందంటే, చాలా మంది ఏం చేస్తారు అలా ఉన్నప్పుడు, ఎక్కడో డిప్రెస్ అవుతారు.
తను ఎంత పాజిటివ్ తీసుకున్నంటే ఎవరెవరైతే ట్రోల్ చేశారో వాళ్ళలో ఎవరెవరైతే వ్యాలిడ్ గా ట్రోల్ చేశారో వాళ్ళనే క్వాలిటీ టీంలో పెట్టేసుకున్నాం, కరెక్ట్. క్వాలిటీ చెక్ టీంలో పెట్టేసుకొని ఆ క్వాలిటీ వచ్చే వరకు మీరు వదలకండి టెక్నీషియన్స్ని అని వాళ్ళనే కూర్చోబెట్టడం అనేది, అంటే ఎప్పుడు కూడా మనము ఒక హీరోని ఒక యాక్టర్ని స్క్రీన్లో హీరో ఏదైతే స్మార్ట్నెస్ చూపిస్తారో, ఏదైతే ఇంటెలిజెన్స్ చూపిస్తారో, సూపర్గా చూపిస్తారో, ఆ క్వాలిటీస్ రియాలిటీలో కూడా ఉంటే బాగుంటుంది కదా అని మనం కోరుకుంటాము. ఆ రియాలిటీ విష్ణు గారిలో ఎంతో అంత కనిపించింది. నేను రీసెంట్గా వచ్చిన ఒక ఇంటర్వ్యూ మల్టిపుల్ రౌండ్ టేబుల్లో బ్యూటిఫుల్ కన్వర్జేషన్ అండి. ఐ మీన్ ఎక్కడో ఆ ఫ్యామిలీకి ఏదైతే ఏం చేసినా ట్రోల్ జోన్లో పడిపోయే వాళ్ళు ఎక్సెప్ట్ మనోజ్, లక్ష్మీప్రసన్న గారు కానీ మోహన్ బాబు గారు కానీ ఏది చేసినా ట్రోల్ చేయడం అనే ఒక ఆ చెడు అనుభవం నుంచి ఆ మొత్తం ఆ ఫ్యామిలీ ఇప్పటి నుంచి ఏం చేసినా ఒక పాజిటివ్ జోన్లోకి ఉండాలి అనే ఒక ఇంపాక్ట్ వచ్చేలాగా ఏదైతే టీజర్కి వచ్చిన నెగటివిటీ మొత్తాన్ని తుడిచిపెట్టేసి దాని మొత్తాన్ని ఫ్లిప్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్కి ఇప్పుడు చూడండి ఎంత తక్కువ టైంలో ఎంత రీచ్ వెళ్ళిపోయింది. అఫ్ కోర్స్ ప్రభాస్ ఈజ్ అ మేజర్ ఆస్పెక్ట్. దాంతోపాటు మెయిన్ లీడ్ యాక్టర్గా మంచు విష్ణు ఉన్నారు. ఈ సినిమాకి రిస్క్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్యాంక్లో పెట్టి మనీ జనరేట్ చేసి మరీ ఈ సినిమాని తీయడం అంటే హౌ మచ్ రిస్క్ హీ టేకర్ అనేది, అంటే ఒక ప్రొడ్యూసర్గా కూడా ఎంతో రెస్పెక్ట్ అచీవ్ చేస్తున్నారు ఈ సినిమా. బట్ థింగ్ ఏంటంటే మీరు చూసారు ఆల్రెడీ మోసగాళ్ళ సినిమాకి ఆయన చేతులు కాల్చుకున్నారు చాలా గట్టిగా. ఓకే, మీరు అది ఆయన ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్స్ ఓకే మంచి సినిమా తీసినప్పటికీ కూడా అదే ఐ మీన్ కమర్షియల్ గా అది సక్సెస్ అవ్వలేదు. బట్ మళ్ళీ ఇప్పుడు ఇంత రిస్క్ చేయడం, చిన్న రిస్క్ ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఎవడన్నా మరీ ఇంకో చిన్న రిస్క్ చేయడానికి భయపడతాడు, పెద్ద రిస్క్ చేస్తున్నాడు ఈయన, అది గ్రేట్నెస్. అంటే అదే అండి, ఇప్పుడు ఒకసారి సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత అది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ చూసినా కూడా నెక్స్ట్ సినిమా మంచిగా తీసే సక్సెస్ పొంది మాత్రమే గౌరవం పొందాలి తప్ప ఆగిపోతే గౌరవం రాదు ఆటోమేటిక్గా, అవునా కదా. సో ఆ క్లారిటీ ఉన్న మనిషి. ఇంకోటి బిజినెస్ పరంగా యాజ్ పర్ ఐ నో, కొంతమంది మా సర్కిల్లో వాళ్ళకి కూడా విష్ణు గారు క్లోజ్గా తెలుసు కాబట్టి చెప్తున్నా, హీఈస్ సూపర్ సక్సెస్ఫుల్ ఇన్ గివింగ్ గుడ్ ఐడియాస్ ఇన్ బిజినెస్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ముందు తీసుకెళ్ళాలనే ఒక మంచి మాస్టర్ మైండ్ విష్ణు గారు. ఇప్పుడు నాకు ఆ మాస్టర్ మైండ్ ఎందుకు అనిపించింది చెప్పమంటారా? ఒక రెండు యాంగిల్స్. ఒకటి ఇప్పుడు ఈ మార్కెటింగ్ అనుకోండి, కొంచెం అది తెలియకుండా అయిపోయింది ఆయనకి, ఏదో కొంచెం పాజిటివ్ అయింది అంటే నెగిటివ్ గా స్టార్ట్ అయింది ట్రోలర్స్. ఇప్పుడు ట్రోలర్స్ అటెన్షన్ అంతా ట్రైల్ ఎప్పుడు వస్తుందా మళ్ళీ ట్రోల్ చేద్దాం అని కూర్చున్నారు. ఇప్పుడు ఎవరు కూడా ఐ మీన్ ప్రభాస్ గారు ఈ అసెట్స్ అన్ని పక్కన పెట్టినా కూడా ఈయన అప్పుడు శివయ్య అని చెప్పి ఈయన అన్న డైలాగ్ ని ఎంత ట్రోల్ చేశారో యాక్టింగ్ ని, ఇందులో ట్రోల్ చేయడానికి నాకేం కనిపించలేదు. ఈయన యాక్టింగ్ నార్మల్ గానే ఉంది, డీసెంట్ గానే ఉంది. ఎక్కడ మనం ఐ మీన్ బాగా చేయలేదు, ఐ మీన్ కొంచెం ఏదో వెకిల్ గా చేశారు అనే ఫీలింగ్ లేదు ఎక్కడ. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది పోనీ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా లక్ ఫ్యాక్టర్ అనుకోండి. పోనీ ప్రొడక్షన్ విషయానికి వస్తే చాలా మంది సజెషన్స్ ఏం చెప్తున్నారంటే అవ్వదు అని చెప్తున్నారు. కానీ సజెషన్ ఏంటంటే, పుష్ప సినిమాకి ఆల్మోస్ట్ 450 crores అయింది అనుకోండి, పుష్ప 2కి, అందులో 300 crores అల్లు అర్జున్కి, 100 crores ఏమో డైరెక్టర్కి, ఇంకా మిగిలింది 150 crores. ఐ మీన్ 50 crores పోనీ ఇంకో 100 crores మిగిలింది. సినిమా అంతా తీసింది 100 కోట్లే, ఇదంతా మిగిలిన వీళ్ళకి అయిపోయింది. ఇప్పుడు ఈయన చేసిన గొప్ప విషయం ఏంటంటే, ప్రభాస్ గారు 0 ఇన్వెస్ట్మెంట్తో ప్రభాస్ గారు రావడం. ఇంకా నాకు తెలిసి ఇది కంప్లీట్గా రివీల్ చేయలేదు కానీ వీళ్ళిద్దరూ కూడా అక్షయ్ కుమార్ గారు అండ్ వీళ్ళని కూడా చాలా కొంచెం ఆ ఫ్యామిలీ బాండింగ్తో వాళ్ళకున్న పరిచయంతో కొంచెం తక్కువకే తగ్గొట్టుంటారు. ఎందుకంటే ఈయన చాలా మాస్టర్ మైండ్. చాలా నాకు తెలిసి సినిమా హిట్ అయ్యే పొద్దున్న కలెక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి ఇచ్చేస్తారు తిరిగి. బట్ ముందు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది, ఆ కాస్ట్ని తగ్గించిన ఇన్వెస్ట్ చేసిన ఐ మీన్ ఆ సేవ్ చేసిన కాస్ట్ని ప్యూర్ దాన్ని ఏమంటారు క్వాలిటీ ప్రొడక్షన్ లో ఇన్వెస్ట్ చేశారు. న్యూజిలాండ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది ఇది ఒక సూపర్, ఎప్పటి నుంచో అందరూ ఐడియల్ గా చెప్తున్నారు ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటది ఇండస్ట్రీ అని. అది ఈయన చేసి చూపించారు కన్నప్ప సినిమాతో. నాకు అది అనిపించింది అనమాట, మీరు అన్న మాస్టర్ మైండ్. అవునవును. సో ఆ బిజినెస్ ఐడియాలజీ అనేది క్లియర్ గా ఉంది కాబట్టి తను ఏదైతే మనీ అనుకున్నారో అది ఆ బడ్జెట్ ఖచ్చితంగా దాటింది. అది దాటినప్పటికీ కూడా జనరల్గా తనే హీరోగా ఉండి తనే ప్రొడక్షన్ చేస్తున్న సినిమాలకి ఎట్లుంటుందంటే, ఒక స్టేజ్లో హాఫ్ మూవీ అయ్యాక భయం వచ్చేస్తుంటుంది వేస్టేజ్ ఆఫ్ మనీ కనిపిస్తున్నప్పుడు. సో అటు వేస్టేజ్ ఆఫ్ మనీ ఉండకూడదు అండ్ మూవీ ప్రాపర్గా రావాలి. ఏ చిన్న రిమార్క్ వచ్చినా కూడా అది తట్టుకోలేని రిమార్క్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారిని పెట్టుకున్నప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కొంచెం హట్ అయినా కూడా అది లైఫ్ టైం తుడుచుకోలేని రిమార్క్ అయిపోతుంది. ఆ రిస్క్ విష్ణు గారు పొరపాటున కూడా చేయరు. అటు మోహన్ లాల్ గారు పెట్టుకున్నారు, హీ రిప్రజెంట్స్ వన్ స్పెసిఫిక్ ఇండస్ట్రీ. శరత్ గారిని పెట్టుకున్నారు, శరత్ కుమార్, ఆయన హీ రిప్రజెంట్స్ వన్ ఇండస్ట్రీ. అలాగా ఇప్పుడు అక్షయ్ కుమార్ గారు పెట్టుకున్నారు, హీ రిప్రజెంట్స్ బాలీవుడ్. అంటే హీఈస్ ఆల్మోస్ట్ ఒక స్టార్ లీగ్ లో ఉన్న యాక్టర్. ఇంతమంది స్టార్స్ ని హ్యాండిల్ చేస్తూ మళ్ళీ వాళ్ళ మీద ఇప్పుడు సినిమాలో ఎవరు కూడా
నన్ను ట్రోల్ చేసినా పర్లే కానీ వీళ్ళలో ఎవరిని ట్రోల్ చేసినా కూడా అది రిమార్క్ ఎవరి మీదకి వస్తుంది మళ్ళీ, విష్ణు గారు అది రాకుండా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని సైడ్ లైన్ చేసుకొని ఫస్ట్ వీళ్ళు హైలైట్ అవ్వాలి కరెక్ట్ అని హీరో అయినప్పటికీ కూడా ఫోర్ ఫ్రంట్ లో వీళ్ళని పెట్టి వీళ్ళని హైలైట్ చేయాలి. అందుకే మీరు ట్రైలర్ లో చూస్తే మోర్ దాన్ విష్ణు ప్రభాస్ ఎక్కువ హైలైట్ అవుతున్నారు. అవును సో దట్స్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ విష్ణు టు బి అప్రిషియేటెడ్ యాక్చువల్లీ. దాంతోపాటు ఏదైతే నేను ఇందాక చెప్పిన సాంగ్ ఉంది కదా, వాళ్ళ ఇద్దరు డాటర్స్ పాడిన పాట, ఆ సాంగ్ అయితే నన్ను అడిగితే ఒక ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ దట్ ఫ్యామిలీ. దాంతోపాటు నాకు తెలిసి ఆ పాట నేను ఒక 1000 సార్లు వినుంటా. మా పిల్లలు కూడా అది నేర్చుకోమని చెప్పాను మా పిల్లలకి. 2000 సార్లు వినుంటారు వాళ్ళు, నేర్చుకున్నారు పాటని. వాళ్ళు పాడుతుంటే కూడా నేను ఆ పాట ఎంజాయ్ చేస్తున్నా. శ్రీకాళహస్తి మహిమ సాంగ్ ఎంత బాగా కంపోజ్ చేశారు. ఆ బ్యూటీ ఆఫ్ ద సాంగ్ అనేది అసలు మైండ్లోంచి వెళ్ళట్లేదు. అరెస్ట్ అయిపోతున్నాం ఆ బ్యూటీకి వింటుంటేనే. మనకి ఏదైతే ఇందులో యూట్యూబ్ లో చూపించారో అది అలానే ఉండదు సినిమాలో. యాక్చువల్ సినిమాలో ఉన్న పాట మొత్తం మనకి ఆ యూట్యూబ్ లో దాంట్లో చూపించలేదు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ని ఇంకెంత బ్యూటిఫుల్ గా చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళు అంత దూరం వెళ్ళి షూట్ చేశారు కదా. ఇంకోటి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ మహాభారత్ అనే సిరీస్ హ్యాండిల్ చేశారు కాబట్టి ఒక గ్రాండియర్ ప్రాజెక్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన డైరెక్టరే. అది ఒకటి ఏంటంటే ఇంకా 12 days టైం ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా ఓన్లీ మంచు విష్ణు ఈ స్పీకింగ్. కొంచెం అన్న డైరెక్టర్ని చూపిస్తే ఇంకొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది పబ్లిక్ లో. ఆఫ్ కోర్స్ ప్రభాస్ ఒక్కళ్ళు చాలు అని చాలా మంది అంటారు, కానీ నేనేమనుకుంటున్నానంటే ఇది చాలు అనుకునే కంటే ఇంకెంత రాబట్టచ్చు అనే ఆస్పెక్ట్ లో కూడా ఆలోచిస్తే, కొంచెం డైరెక్టర్ని కూడా పబ్లిక్ కి పరిచయం చేస్తే ఆ కాన్ఫిడెన్స్ ఇంకొంచెం యాడ్ అయ్యి వెయిట్ చేసే ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం ముందే చూడాలి, దిస్ ఇస్ ద మూవీ వర్త్ వాచింగ్ అనే ఒక ఆస్పెక్ట్ లోకి వస్తారు. కాబట్టి అఫ్ కోర్స్ డివైన్ మూవీస్ అన్ని సక్సెస్ అవుతున్న రోజులు ఇవి. శివుడి అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రభాస్ ఉన్నారంటే బై డిఫాల్ట్ సక్సెస్ అవుతుంది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా టెక్నీషియన్స్ ని మీరు ఎప్పుడైతే చూపించి పరిచయం చేస్తారో, అంటే ఫేస్ ఆఫ్ ద మూవీ ఇప్పటిదాకా మనం చూస్తే ఇంటర్వ్యూస్ అన్నిట్లో వీఆర్ సీయింగ్ ఓన్లీ విష్ణు గారు స్పీకింగ్ అబౌట్ ద మూవీ. కొంచెం ఆ మ్యూజిక్ డైరెక్టర్ని కొంచెం చూపించి, కొంచెం ఆ డైరెక్టర్ గారిని కూడా చూపించి, వీళ్ళతో కూడా కొంచెం కమ్యూనికేట్ చేపిస్తే, నాట్ జస్ట్ ఇన్ ఈవెంట్స్, ఇలా మన మీడియా త్రూ చేస్తే మాత్రం ఇంకొంచెం అంటే ఎవరైతే ఈ మన యూట్యూబ్ ఛానల్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్ రీచెస్ ఎవ్రీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, అంటే వాళ్ళ ఎక్కడున్నారో సంబంధం లేదు, వాళ్ళకు ట్రావెల్ చేస్తుండొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు వాళ్ళు. సో ఎవరు ఎక్కడ ఎలా ఈ యొక్క ఆస్పెక్ట్ లో మనకి ఈ సినిమా పట్ల పాజిటివ్ అవుతారో వి నెవర్ నో. అవునా కదా? వాళ్ళకి అప్పటిదాకా ఉన్న ఏదైతే ఎవరి ద్వారా నెగటివ్ వచ్చి ఉంటే కూడా అది పాజిటివ్ లో మారిపోయి ఫ్లిప్ అయిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు దే షుడ్ టేక్ దట్ అడ్వాంటేజ్ అని ఐ సీరియస్లీ ఫీల్ దట్. కరెక్ట్. అంటే ఈవెన్ డైరెక్టర్ మాట్లాడితే ఇంకా టెక్నికల్ వాల్యూస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్. అంటే ఇప్పుడు ఆడియన్స్ లో కూడా ఒక ట్రస్ట్ బిల్డ్ అయిపోద్ది. కరెక్ట్. ఇది ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అని మీరు అన్నట్టు మంచి ఆలోచన. ఇది రీచ్ అయితే బాగుంటది నిజంగా. ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ కట్ గురించి నిజంగా అభినందించాలి. బికాజ్ ప్రతి ఒక్కరికి స్పేస్ కరెక్ట్ గా ఇచ్చారు. ఏ స్లాట్లో ఎవరిని పెట్టాలి, ప్రభాస్ ఏ టైంకి వస్తే బాగుంటుంది, సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో ఒక ట్రైలర్ స్క్రీన్ ప్లేని కూడా అంత బాగా డిజైన్ చేశారు. ఆల్మోస్ట్ ఒక పాజిటివ్ ట్రైలర్ కట్, ఒక నెగిటివిటీని అంతా సూపర్ పాజిటివ్ చేసిన ట్రైలర్ కట్ ఇది. సో మీకు ఏమనిపించింది అంటే వీళ్ళ టేస్ట్ కానీ వీళ్ళ సెన్స్ కానీ అర్థమై ఉంటుంది మీకు. సో సినిమా మీద కూడా అంచనా వేయచ్చు, ఈ కట్ట వల్ల సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో కూడా అంచనా వేయచ్చు. బికాజ్ ఓవరాల్గా చూపించారు ఆల్మోస్ట్ ఒక స్టోరీ. మీరు ఏం అంచనా వేస్తున్నారు సినిమా గురించి? యాక్చువల్లీ ఈ సినిమా ఫైనల్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours 10 minutes ఉందని చెప్పారు. ఇదివరకు మనం చూసిన పాత సినిమాలన్నీ కూడా ఇదే డ్యూరేషన్లో ఉండేవి. దేవుడి సినిమాలన్నీ, ఎన్టీఆర్ గారి సినిమా అయినా, లవకుశ సినిమా అయినా, రామాయణం సినిమా అయినా అన్నీ ఇదే డ్యూరేషన్లో ఉండేవి. ఐఎమ్ హ్యాపీ ఈ సినిమా కూడా ఈ డ్యూరేషన్లో తెస్తున్నారు. అండ్ హీ ప్రామిస్డ్ క్లియర్లీ ఎక్కడ కూడా బోర్ అనిపించదు, ఒక ఫ్లోలో ఉంటుంది సినిమా, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు అని. అదే కావాలి ఆడియన్స్కి. డివోషనల్ సినిమా అయినంత మాత్రాన ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ లేకుండా తీస్తే కష్టం. మొత్తం డివోషన్ పెడతా అంటే కూడా అది కొంచెం మళ్ళీ యంగ్ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎంటర్టైన్ చేస్తూ చెప్పాల్సిన మెసేజ్, ఇవ్వాల్సిన భక్తి అనేది రీచ్ అయ్యేలాగా చేయడమే మ్యాజిక్ ఆఫ్ ఫిల్మ్ స్క్రీన్ ప్లే. అది ఖచ్చితంగా ఉందని చెప్పారు. అది వెరీ హ్యాపీ. అండ్ ట్రైలర్లో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా మనం డివైడ్ చేస్తాం కదా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఫస్ట్ హాఫ్ చూపించారు యాక్చువల్లీ ట్రైలర్లో. ప్రభాస్ గారు వచ్చేది సెకండ్ హాఫ్ లో యాక్చువల్లీ. సో 2.55 డ్యూరేషన్ ఉన్న ఈ ట్రైలర్ లో మనకి ప్రభాస్ గారి ఎంట్రీ ఎప్పుడు చూపించారు మనకి, ఆల్మోస్ట్ సెకండ్ మినిట్ రీచ్ అవుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 1.45 ఆ టైం, ఆ డ్యూరేషన్ చూపించారు. అంటే ఏదైతే సినిమాలో ఏదైతే ఎక్కడైతే ఇంట్రొడక్షన్ ఉందో అట్లనే అదే ఫాలో అయ్యారు, సినిమా ప్యాటర్న్ నే ఫాలో అయ్యారు దీంట్లో కూడా.
కానీ ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇది మాత్రమే కవర్ చూసి బుక్ని జడ్జ్ చేయద్దు అంటారు కదా, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. సో ఇది ట్రైలర్ బాగుంది, కానీ సినిమా చాలా బాగుండబోతుంది. చాలా ఎలిమెంట్స్ని వీళ్ళు రివీల్ చేయలేదు, దాచిపెట్టారు. ఆ బ్యూటీని దాచిపెట్టారు సినిమా కోసం. అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి చాలా మంది. ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ 27 టు కమ్, బికాస్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మూవీ నుంచి. యాక్చువల్లీ నిన్న రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ అనుకోని ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల వాళ్ళకి సంతాపంగా వీళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కానీ నిజం చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ చాలా మంది యూట్యూబర్స్ కానీ నిన్న నైట్ నిద్రపోలేదు ఆ పోస్ట్పోన్ అవడం వల్ల. దేవర్ హ్యూజ్లీ డిసప్పాయింటెడ్. అలాంగ్ విత్ ఆఫ్కోర్స్ ఆ ట్రాజడీ జరిగింది, అయినప్పటికీ ఇది పోస్ట్పోన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ కూడా ఇండియా వైడ్ మెనీ పీపుల్ ఫెల్ట్ సో పాజిటివ్ అబౌట్ విష్ణు. మీకు అర్థమైందా? అంటే తెలియకుండానే ఆ పోస్ట్పోన్ చేయడం అనే, జనరల్ పోస్ట్పోన్ చేస్తే తిడతారు లేట్ చేస్తే, కానీ అది కూడా పాజిటివ్గా మారిందంటే చూడండి, వీళ్ళు ఏ స్టెప్ వేసినా పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది. ఒకసారి ఏదైనా ఎలిమెంట్ పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తుంది అంటే అది ఖచ్చితంగా ఒక హ్యూజ్ సక్సెస్కి దారి తీస్తుంది అనే ఒక సంకేతం అనమాట. సో ఆ విధంగా కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ ప్రొడక్ట్ అండ్ గుడ్ అవుట్పుట్. అంటే ఒకటి, ఈ సెకండ్ హాఫ్లో ఎలిమెంట్స్ చాలా మటుకు ప్రభాస్తో సంబంధించిన ఉంటాయి. అందులో చాలా చిన్న గ్లింప్సెస్ చూపించారు మనకి. మీరు అన్నట్టు 28 minutes ఏదైతుందో అదంతా సెకండ్ హాఫ్లో ఉండబోతుంది ఒరిజినల్ మూవీలో. సో ఒరిజినల్ మూవీలో ఏవైతే భక్తుడు ట్రాన్స్ఫార్మ్, అదే తను ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఏముంటది అంటే తను తిన్నడు అనే పాత్ర, ఇట్స్ లైక్ బయోపిక్ ఆఫ్ కన్నప్ప. యాక్చువల్లీ ఈ సినిమా ఈజ్ అ అంటే తన చైల్డ్హుడ్ నుంచి కూడా తను లాస్ట్ కి దేవుడిలో ఐక్యం అయిపోవడం వరకు కూడా సినిమా ఉంటుంది. టోటల్ బయోపిక్ ఆఫ్ దట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ సగం హాఫ్ లైఫ్ అంతా ఏముంటది అంటే భక్తిభావం ఉండదు తనకి. తను నాస్తికుడు. ఎందుకు రీజన్ అంటే తనకి ఆ బలివ్వడం అనే కాన్సెప్ట్ నచ్చదు. జంతు బలి, ఇప్పుడు ఈ అడవుల్లో తెగల్లో జంతు బలి అనేది ఇట్స్ కామన్ ప్రాక్టీస్, వాళ్ళలో కంటిన్యూ అవుతూ ఉంటుంది జనరేషన్స్ టు జనరేషన్స్. కానీ అది నచ్చక తను దేవుడి మీద కోపం పెట్టేసుకుంటాడు, దేవుడు ఎందుకు బలి కోరుతున్నాడని. సో ఆ రీజన్ ని ప్రభాస్ ఎలా తనని మౌల్డ్ చేసి మళ్ళీ ఆ భక్తిలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారనేది చాలా మటుకు మనం ఒకటి వింటాము దైవత్వంలో, శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అని మనం ఒక మాట వింటాం. చెప్పాల్సిన వ్యక్తి చెప్తేనే కొంతమంది మారుతారు. కరెక్ట్, అవునా కదా? సో కొన్ని స్టోరీస్ ఉంటాయి, ఆ స్టోరీలో కరెక్ట్ పర్సన్ అందులో ఉంటేనే మనం ఆ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాము. సో నాకు తెలిసి ప్రభాస్ గారు ఎంచుకున్న చాయిస్, అంటే నేను శివుడు ప్లే చేయను, నేను ఈ క్యారెక్టర్ ప్లే చేస్తా అనే చాయిస్ కూడా నాకు చాలా నచ్చింది. తన ఐ హావ్ సీన్ ఫస్ట్ టైం ప్రభాస్ అభినయం కళ్ళతో చేయడం, ఎక్స్ప్రెషన్స్తో చేయడం. మోర్ దాన్, అంటే ప్రభాస్ హీరోయిజం మనం మ్యాన్లీగా చూస్తాము, డైలాగ్స్లో చూస్తాము, కానీ బాడీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఫీల్ని కన్వే చేయడం అనేది ఫస్ట్ టైం చూశాను. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సో ఆల్రెడీ మనం అనుకుంటున్నాం కదా, అంటే మంచి, ఐ మీన్ మీరు అన్నారు ఆల్రెడీ ప్రభాస్ ఒక్కడు చాలు కలెక్షన్స్ అన్ని పుల్ ఆఫ్ అయిపోతాయి, తర్వాత వచ్చిందంతా అడ్వాంటేజ్ వీళ్ళ ఖాతాలో వేసుకోవచ్చు అని అన్నారు. బాగుంది. ఆల్రెడీ రికార్డ్స్ స్టార్ట్ అయినాయి అంట. 2 hours 10 minutes అయింది ట్రైలర్ వచ్చి. ఆల్మోస్ట్ 13 lakh members చూసారు. అంటే మంచు విష్ణు గారి ఫిల్మోగ్రఫీలో ఆల్ టైమ్ రికార్డ్ ఇది, అంతే కదా? సో ఈ శుభసూచకం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రభాస్ అంటే పాన్ ఇండియా వైడ్ ఖచ్చితంగా టికెట్లు దిగుతాయి. అట్ ద సేమ్ టైం విష్ణు గారి విషయానికి వస్తే ఆయన పాన్ ఇండియా లెవెల్లో ఆయనకి ఇమేజ్ లేదు, తెలుగులో తప్పితే బయట ఎవరికి తెలియదు పెద్దగా. అది పక్కన పెట్టండి. ప్రభాస్ గారిని విష్ణు గారిని పక్కన పెడితే ఇప్పుడు మోహన్ లాల్ గారి వల్ల మలయాళంలో టికెట్లు ఎంత దిగే ఛాన్స్ ఉంది, లేదంటే అక్షయ్ కుమార్ గారి వల్ల హిందీలో ఎన్ని టికెట్లు దిగే ఛాన్స్ ఉంది, శరత్ కుమార్ గారి వల్ల తమిళ్లో ఎన్ని టికెట్లు దిగే ఛాన్స్ ఉంది? ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఓపెన్గా అంత సీన్ ఉందా? ఐ మీన్ ఓపెన్గా మాట్లాడుకుంటే వాళ్ళు చేసిన ఒక చిన్న రోల్ కావచ్చు, ఒక 15 minutes, ఒక 20 minutes క్యామియో రోల్స్ కావచ్చు. అంటే మీరు చెప్పిన ప్రతి లాంగ్వేజ్ లో ప్రభాస్ స్టార్. ప్రభాస్ గారు చూసి వచ్చే టికెట్స్ కాకుండా లెట్స్ నాట్ కౌంట్ దెమ్ అంటారా? ఓకే ఆబ్వియస్లీ మోహన్ లాల్ అంటే ఇష్టపడే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా. ఆఫ్ కోర్స్ దే ఎంజాయ్ ప్రభాస్ ఆల్సో, దే ఎంజాయ్ ఎవ్రీబడి ఇన్ ద మూవీ. బట్ ఎప్పుడైతే ఆ సెలబ్రేషన్ అనే ఫీలింగ్, ఒక స్టార్ని చూడగానే ఒక ఫ్యాన్కి ఏదైతే ఇన్నర్ ఫీలింగ్, ఆ గూస్ బంప్స్ ఫీలింగ్స్ వస్తాయో, వాళ్ళు దే కమ్ ఫర్ దట్ పర్టికులర్ యాక్టర్. అంటే ఆ యాక్టర్ కోసం రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారి కోసం వస్తారు. మేబీ యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఆల్రెడీ అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా ఎంతో అంత క్రౌడ్ పుల్లర్ కదా. బికాస్ వెన్ ఎవర్ హీ మేక్స్ గుడ్ మూవీస్, వెన్ ఎవర్ హీస్ పార్ట్ ఆఫ్ గుడ్ మూవీస్, పీపుల్ వి సీ లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటింగ్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. రీసెంట్ గా వచ్చిన ఒక కేసరి 2 కేసరి 2 ఎంత మంచి మూవీ, సూపర్ మూవీ, ఎంత మంచి మూవీ.
అండ్ దిస్ ఇస్ సెకండ్ టైం అక్షయ్ కుమార్ గారు శివుడుగా ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ ఓ మై గాడ్ లో హీ ప్లేడ్ గాడ్. కాకపోతే ఇంకా 12-13 డేస్ టైం ఉంది. ఒకవేళ ఈ సినిమాలో ఈ ట్రైలర్లో చూసిన పరంగా ఏమైనా మిస్టేక్స్ దొరికాయా అంటే నాకైతే 2 అనిపించాయి. అవి ఇంకా టైం ఉంది కాబట్టి 12 డేస్ సాలిడ్ టైమే, కొంచెం ఏమైనా మార్పు చేయగలరు. ఏంటో ఒకసారి కొంచెం చెప్పండి, పర్వాలేదు. యా, ట్రైలర్ ఏదైతే ఓపెన్ అయిందో చిన్న పిల్లోడి వాయిస్ మనకి వినిపిస్తుంది, దేవుడిని ద్వేషిస్తూ. అది కన్నప్ప క్యారెక్టర్ యాక్చువల్ చిన్నప్పుడు పాత్ర. ఇది రాయి మాత్రమే. మేబీ విష్ణు గారి అబ్బాయే ఆ వాయిస్ చెప్పారేమో. అది కొంచెము ఫారెన్ యాక్సెంట్ లో ఉంది. ఓకే, అంటే మన తెలుగు సినిమా ట్రైలర్ చిన్నపిల్లాడు మాట్లాడుతున్నప్పుడు కూడా మనము తెలుగుదనం ఎక్స్పెక్ట్ చేస్తాం, నేటివ్ మదర్ టంగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. పైగా పీరియాడికల్ డ్రామా కదా. సో అక్కడ మనకి ఎన్ఆర్ఐ యాక్సెంట్ పనికిరాదు, బ్రిటిష్ యాక్సెంట్ పనికిరాదు. కరెక్ట్. సో అది ఒకటి. ఇంకోటి అక్షయ్ కుమార్ గారు చేస్తుంది శివుడు పాత్ర కాబట్టి తెలుగు ఆడియన్స్ కి శివుడు పాత్ర ఒకలాగా పరిచయం. హిందీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ లార్డ్ శివ ఇస్ డిఫరెంట్. మన దగ్గర ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ తో ఒక డివైన్ వాయిస్ తో రీసౌండింగ్ వాయిస్ తోటి మనకి శివుడిని చూడడం మనకు అలవాటు. అంత డివినిటీని, అంత యొక్క ఇంపాక్ట్ని ఈ ట్రైలర్లో ఏదైతే అక్షయ్ కుమార్ గారి వాయిస్ ఉందో ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా. అంటే ఇది యాక్చువల్గా ఆయన తెలుగు రాదు, అక్షయ్ కుమార్ గారు తెలుగు రాదు, కానీ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఆయన ఒరిజినల్ వాయిస్ టోన్స్, ఇంటోనేషన్ అన్ని కూడా చేసుకొని ఆ టెక్నాలజీ యూజ్ చేసి చేశారు. కానీ అక్కడ చేస్తుంది శివుడు కాబట్టి ఇప్పుడు ప్రభాస్ గారి వాయిస్ లో ఎంతైతే డెప్త్ అండ్ ఇంటెన్సిటీ ఉందో అంత డెప్త్ అండ్ ఇంటెన్సిటీ కనుక శివుడు పాత్రలో కూడా ఉంటే మీరన్న ఏదైతే అక్షయ్ కుమార్ ఫ్యాన్ బేస్ ఉంది చూడండి, వాళ్ళు దే విల్ సెలబ్రేట్. అంటే మన తెలుగులో కూడా అక్షయ్ కుమార్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, ఆ సెగ్మెంట్ కూడా పుల్ ఆఫ్ అవ్వాలి కదా. నేను అంటున్నా ఈ సినిమా ఎంతైతే డిజర్వ్ చేస్తుందో, ఒకవేళ ఈ సినిమా 1000 కోట్లు దాటి డిజర్వ్ చేస్తే రూపాయి కూడా తగ్గకూడదు, అంత కలెక్షన్ రావాలి, డిజర్వింగ్ కలెక్షన్ రావాలి. ఎందుకంటే ఇది మామూలు కష్టం కాదు. ఒక యాక్టర్ మోర్ దాన్, అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే కొన్ని సినిమాలు మాత్రమే ఒక కుటుంబానికి, ఒక ఇండస్ట్రీకి రెస్పెక్ట్ తెచ్చే సినిమాలు ఉంటాయి. ఆ కేటగిరీలో ఈ సినిమా కూడా ఎక్కడో కౌంట్ అవుద్ది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది నార్మల్ మూవీ అయితే ప్రభాస్ గారు ఒప్పుకోరు, ఇది నార్మల్ మూవీ అయితే మోహన్ లాల్ గారు అంటే జస్ట్ పరిచయం ఉండడం మాత్రాన ఒప్పుకోరు కదండి. ఏదో దేర్ విల్ బి సమ్ ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఇన్ ద మూవీ విచ్ మేడ్ దీస్ మెనీ స్టార్స్ కమ్ టుగెదర్ ఫర్ ద యాక్టర్. అవునా కదా? సో లెట్స్ ఆల్ విష్ గుడ్ లక్ ఫర్ ద మూవీ. ప్రభాస్ గారికి, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి హ్యూజ్ కంగ్రాచులేషన్స్, మీ స్టార్ వచ్చారు ఒక కొత్త సినిమా ట్రైలర్ లో. సో లెట్స్ ఆల్ సెలబ్రేట్ ప్రభాస్ గారు, లెట్స్ ఆల్ సెలబ్రేట్ అక్షయ్ కుమార్ గారు, ఎవ్రీ యాక్టర్ ఇన్ ద మూవీ. అక్యులేట్స్ టు దెమ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ ఎ పీరియాడిక్ మూవీ. ఇది శివుడికి సంబంధించే భక్తి సినిమా కాబట్టి అదే భక్తి భావంతో మనందరం సినిమా చూద్దాము, అదే భక్తి భావం మనం సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ సెలబ్రేట్ కన్నప్ప ఆన్ 27th. సూపర్. మంచు విష్ణు గారి సినిమా గురించి చాలా మంచి మంచి మాటలు చెప్పారు. అండ్ మీరు చెప్పిన 2 మిస్టేక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్సిడర్ చేసే మిస్టేక్స్ కూడా, మైన్యూట్ మిస్టేక్స్, చాలా బాగా చెప్పారు. చాలా బాగా కాబట్టి నేను కరెక్షన్ చేసుకోవడానికి చెప్తాను. కరెక్ట్. సో మంచు విష్ణు గారి సినిమా గురించి చాలా చాలా మంచి మంచి మాటలు చెప్పారు. అండ్ మీరు చెప్పిన ఆ కామన్ చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్సిడర్ చేస్తున్నారు. మేబీ అవి కూడా నాకు తెలిసి ఈ టైంలో గ్యాప్లో అవి కూడా అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా బాగా చెప్పారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.